హలో! పిల్లలు ఇప్పుడు 'భట్టి విక్రమార్క' కథ చెప్పుకుందాం. ఈ చంద్రవర్ణుడు ఒక వేశ్య ఇంట్లో అది తలుపు తీసింది గదా అని చెప్పి, ఇల్లు విశాలంగా ఉంది అని చెప్పి, ఆ ఇంట్లోకి వెళ్ళి కాసేపు బడలికి తీర్చుకుని, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోదాం అని కూర్చున్నాడు. కదలకుండా కూర్చునేసరికి అతనికి అప్పటికప్పుడే చాలా రోజుల నుంచి నిద్ర లేదు, తిండి లేదు. చాలా దూరం అలసిపోయి ప్రయాణం చేసొచ్చాడు. ఆ అలసటకి అతను ఎప్పుడైతే కదలకుండా కూర్చున్నాడో నిద్రొచ్చింది. నిద్రొచ్చేస్తోందని చెప్పి నెమ్మదిగా ఒరిగాడు కిందకి. అలా నేల మీద పడుకుండిపోయాడు. ఆ పడుకోవడంలో గాఢ నిద్రలోకెళ్ళిపోయాడు. చాలా రోజుల నుంచి అలసిపోయి ఉన్నాడు కదా! ఆ అలసిపోయి అలా గాఢ నిద్రలో ఉన్నవాడిని ఆ ఇల్లు ఒక వేశ్యది. ఆ పట్టణంలో ఒక వేశ్య ఇల్లది. ఆవిడకి ఒక కుమార్తె ఉంది. ఆ అమ్మాయి ఏం చేసింది, వీధిలోకెడదాం కాసేపు, ఎంతసేపు ఇంట్లో ఉంటాం అని చెప్పి ఇలా వీధి గుమ్మం దగ్గరికొచ్చింది. వచ్చేసరికి అక్కడ ఆ నడవలో పడుకొనున్నాడు ఒక కుర్రవాడు. అతన్ని చూసింది. అతను చాలా ఏదో దేవతాలోకం నుంచి దిగొచ్చిన వాడిలాగా చాలా అందంగా కనిపించాడు ఆవిడ కళ్ళకి. కనిపించేసరికి ఏంటి ఇంత అందగాడేంటి? భూమి మీద ఎప్పుడు ఇంత అందగాడిని నేను చూడలేదే. ఇతను ఆహ్, ఎందుకొచ్చాడు? మా ఇంట్లో ఎందుకు పడుకున్నాడు ఇలాగా? మాకు తెలీదే ఇతనెవరోను అనుకుంటూ అతన్ని అతన్ని చూడగానే ఆవిడ మనస్సు ఆహ్, ఎ మీద మనసులో ప్రేమ పుట్టింది. ప్రేమ పుట్టి ఏం చేసింది, ఇతన్ని పెళ్లి చేసుకుంటే చాలా బావుంటుంది. పెళ్లి చేసి సుఖపడాలి తనతోటి మానవ జన్మ ఎత్తినందుకు. ఆహ్, అనుకుంది మనసులోను. అనుకుని ఆహ్, అతన్ని లేపుతాను. ఇతను అసలెవరో తెలుసుకుంటాను అని చెప్పి అతన్ని కుదిపింది. చేతులవి పట్టి లాగింది. ఏం చేసినా అతను కదలటం లేదు. అలా మొద్దు నిద్రపోతూనే ఉన్నాడు. పోతుంటే వాళ్ళ అమ్మని పిలిచింది. "అమ్మా! ఇక్కడెవరో నిద్రపోతున్నారు చూడమ్మా" ఆహ్, అని చెప్పి పిలిచింది. పిలిచేసరికి ఆవిడొచ్చింది. వచ్చి ఆవిడ కూడా నానా ప్రయత్నాలు చేసింది గానీ అతనెక్కడా అసలు ఆ నిద్రలో ఉన్నాడు కానీ కదలటం లేదు, మెదలటం లేదు. ఇంతకీ ఉన్నాడా? ప్రాణం ఉందా? లేదా? అనుకున్నారు వీళ్ళిద్దరూను. అనుకుని ఆహ్, హ్మ్. ఇలాగా పడుకున్న వాడిని బోర్లా పడుకోబెట్టారు. మళ్ళీ వాళ్ళని ఇలాగా తిప్పారు. ఇలా ఎన్నైనా చేశారు. ఎన్ని చేసినా అతను కదలటం లేదు, మెదలటం లేదు. కనువిప్పి చూడటం లేదు. ఆవిడు అక్కడున్న ఒక ఆహ్, మంచి డాక్టర్‌ని పిలుచుకొద్దామని చెప్పి వెళ్ళి, అక్కడున్న ఆ ఊళ్ళో ఉన్న ఒక డా ఒక వైద్యుడిని పిలుచుకొచ్చారు. మంచి వైద్యుడిని. ఆయన కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈయనకేమైనా రోగమేమో చూడండి ఈ పిల్లవాడికి, ఇలాగ ఒళ్ళు తెలియకుండా పడిపోయాడు. అంటే ఆయన నాడి చూసాడు. చూసి, "ఇతని నాడి చాలా నీరసంగా కొట్టుకుంటోందమ్మా. ఇతను చాలా రోజుల నుంచి నిద్ర లేదు, తిండి లేదు. అలా అలసిపోయాడు. అంచేత ప్రాణభయం ఏం లేదమ్మా ఇతనికి. నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. ఇతను ఇతనికి కాస్త ఆహారం పెట్టాలంటే మరి ఇతను మెలుకువ రావటం లేదు కదా! ఆ నిద్రలోనే ఉన్నాడు గనక మీరేం చేస్తారంటే అన్నం బాగా మెత్తగా వండండి. మెత్తటి అన్నం వండి అందులో నెయ్యి బాగా కలపండి. బాగా మెత్తగా చేయండి దాన్ని ఇంకాను. మెత్తగా చేసి దాంట్లో నెయ్యి కలపండి. నెయ్యి కలిపి ఆ పాదాల నుంచి శిరస్సు దాకా దాన్ని రోజు మొత్తం మీద అలాగ అన్నము, నెయ్యి కలిపిన ఆ ముద్దని 4, 5 సార్లు ఒంటికి బాగా రుద్ది దాన్ని మర్దనా చేసినట్టు చెయ్యండి. చేస్తే రోమకూపాల్లోంచి అంటే మన చర్మం మీద వెంట్రుకలు చిరు వెంట్రుకలు చిన్న చిన్నవుంటాయి కదా! చేతుల మీద అవిను. ఆ వెంట్రుకల ఆ మొదలు భాగంలోంచి ఆ అన్నసారం లోపలికి దిగుతుంది. రోమకూపాల్లోంచి. ఆ వెంట్రుకల మొదల్లోంచి. ఎప్పుడైతే అలా దిగిందో అతనికి ఇక తెలివొస్తుంది అని చెప్పాడు ఆ డాక్టరు. ఆహ్, సరేనని చెప్పి ఆహ్, ఆహ్, వీ రోజుకి ఇలా 4, 5 సార్లు ఈ అన్నరసం లోపలికి దిగేటట్లుగా చేయమన్నాడు గదా! అప్పుడు రక్తనాళాల్లో ప్రవేశిస్తుంది. అవయవాలకు కాస్త పటుత్వం వస్తుంది, శక్తొస్తుంది, నిద్ర పోతుంది, తెలివొస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ డాక్టరు. ఆ! అక్కడున్న వైద్యుడు. ఎలా అయినా అతనికి తెలివి తెప్పించాలని ఈ కోరికుంది ఈ అమ్మాయికి. దాంతోటి ఆహ్, ఆ అలంకారవతి ఆ అమ్మాయి పేరు. దగ్గరుండి
పరి పరిచారికల చేత అతడికి చర్యలు చేయించింది. ఆవిడ దగ్గర కొంతమంది ప పనిచేసేవాళ్ళున్నారు. వాళ్ళందరి చేత ఇతనికి ఆ పరిచర్యలన్నీ చేయించింది. 10 రోజులు అలా అన్నసారంతోటి శరీరం రుద్దించింది. 10 రోజుల పాటు రుద్దించింది. ఆ నెయ్యి అన్నాన్ని ఒంటికి, ఒళ్ళంతా పట్టించింది. 11 రోజున అతడు అటు ఇటు నెమ్మదిగా కదలడం ప్రారంభించాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు. అతడికి తను అక్కడికి వచ్చి పడుకోవడం గుర్తొచ్చింది. అప్పటికి అతనికి మెలుకువ వచ్చాక అతనికి మనం ఈ ఇంట్లోకొచ్చి పడుకున్నాం గదా! అని గుర్తొచ్చింది. తనకి సేవలు చేస్తూ ఉన్న సుందరిని చూశాడు. ఆ అమ్మాయిని చూసి స్వర్గం నుంచి దిగొచ్చిన రతీదేవా అనుకున్నాట. అంత అందంగా ఉంది ఆ అమ్మాయి కూడాను. ఆమె ఎందుకిలా సేవలు చేస్తోందో ఏదో కారణం ఉండుంటుంది. అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆమెను చూస్తూను. ఆ అమ్మాయిని చూస్తూనే ఈ బ్రాహ్మణ కుమారుడు ఏమనుకున్నాడంటే ఈవిడ నాకెందుకు ఇలా పరిచర్యలు చేస్తోంది? ఈవిడ కోరికేమిటసలు? ఏమనుకుంటోంది నన్ను చూసి? అని చెప్పి ఆ పిల్లవాడు ఆలోచిస్తున్నట్ట. ఆలోచిస్తూ ఆహ్, హ్మ్, హ్మ్. సంతోషి ఇలా సుంద సుందరి నువ్వెవరివి? ఈ ఇల్లు నీదేనా? నువ్వు చేస్తున్న ఈ సేవలు చాలా కి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడు నీకు శుభం కలిగించగాక. చాలా బడలికతోటి ఈ వీధిలో వస్తూ మీ ఇల్లు కనపడగానే మీ ఇంట్లో నేను ఇక్కడ లోపలికొచ్చి నిద్రపోయాను. కొంచెం సేపు విశ్రమించి పోదాం అనుకున్నాను. కానీ నిద్ర పట్టేసింది. ఒళ్ళు తెలియలేదు. ఎంతకాలం పడుకున్నాను తెలియదు. ఎంతకాలం నుంచి నేనిక్కడ పడుకున్నానో కూడా నాకు తెలియటం లేదు. మిమ్మల్ని అడగకుండా లోపలికి వచ్చినందుకు నా నేరాన్ని క్షమించండి అని చెప్పి కోరుకున్నాడు. కోరుకుని, ఇంకా "నువ్వు నాకు ఇలా సేవలెందుకు చేస్తున్నావో చెప్పు" అని అడిగాడు ఈ అమ్మాయిని. అలంకారవతి అంటే ఆ అమ్మాయి. ఆ ఇంటి వాళ్ళ అమ్మాయి చిర చక్కగా నవ్వుతూ, ఓరచూపు చూస్తూ, "నా వృత్తాంతం గొప్పదేమీ కాదు. అది తరువాత చెప్తాను. కానీ ముందుగా నువ్వెవరివి? నీ ఊరేది? ఇక్కడికి రావడానికి ఇలా గాఢ నిద్రలోకి వెళ్ళడానికి కారణం ఏమిటి? నీ వృత్తాంతం ఏమిటో చెప్పు. తెలుసుకుందుకు ఎంతో ఆరాటపడుతున్నాను" అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ చిలక పలుకుల వంటి మాటలకి మురిసిపోయి, ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే, ఈ కుర్రవాడు మురిసిపోయాట. తన వృత్తాంతం అంతా చెప్పాడు. "నీ వృత్తాంతం చెప్పు" అన్నాడు. ఆవిడ కథం తన కథంతా ఆవిడకి చెప్పాడు. ఆవిడని నీ కథ ఏమిటో చెప్పమన్నాడు. "బ్రాహ్మణోత్తమా, ఇక్కడ పడుకొని నిన్ను చూడగానే నా మనసు నీ యందు లగ్నమైంది. నువ్విక్కడ పడుకున్నావు కదా! నా మనస్సు నిన్ను చాలా ప్రీతిగా ఇష్టపడింది. నా మనసు, మాట అన్నీ నీకర్పించుకొని, నువ్వే నా భర్తవని నిర్ణయించుకున్నాను." ఆవిడే నిర్ణయం చేసుకుంది. నా నీ నువ్వే నా భర్తవని నేను నిర్ణయించుకున్నాను. నిద్రపోతున్నావు కదా! అని వెంటనే చెప్పడం వీలు పడలేదు. నేను వెంటనే చెప్దాం అనుకున్నాను నీకు. కానీ నువ్వు మంచి నిద్దట్లో ఉన్నావు గనక నీకు చెప్పలేకపోయాను అని చెప్పింది. అని చెప్పేసరికి ఆహ్, హ్మ్. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆ అదృష్టం కలిగింది. అంటే నీకు మెలుకువ వచ్చింది గదా! అంచేత నా మనసులో మాట నీకు చెప్పడానికి ఇప్పటికి నాకు కుదిరింది. నువ్వు నేను కూడా పెళ్లి కాన వెళ్ళాం. నీకు పెళ్ళవ్వలేదు, నాకు పెళ్ళవ్వలేదు. నువ్వు వేస్ వేశ్యకి నేను వేశ్యకి జన్మించినా భగవంతుడి సాక్షిగా ఈ క్షణం వరకు నాలో కళంకం ఏమీ లేదు అని చెప్పింది ఆ అమ్మాయి. ఒక ఉత్తముడికి ఇల్లాలినయ్యి ఆయన ఆయనతోటి సుఖపడాలని నా కోరిక. నా పూర్వపుణ్యం మంచిదవడంతోటి నువ్వు ఉత్తమ కులజుడివై అయిన నువ్వు నా పతివయ్యావు అని చెప్పి అంటోంది ఆ అమ్మాయి. నేను నిన్ను మానసికంగా వరించాను, భార్యనయ్యాను. నేనే నేను నిన్ను మానసికంగా ఇష్టపడ్డాను. నీ భార్యనని అనుకుంటున్నాను అని చెప్పేసింది. 10 మందికి తెలిసేలా నన్ను పెళ్లి చేసుకో. నువ్వు ఇప్పుడు నువ్వు కూడా ఇష్టపడి నన్ను 10 మందిలోనూ నీ భార్యగా చేసుకో అని చెప్పి కోరుకుంది. అని ప్రార్థించింది.
ఆ మాటలకి చంద్రవర్ణుడు చెవులు మూసుకున్నాడు. ఈయన గట్టిగా చెవులు మూసుకున్నట్టు. ఎందుకని? ఈయన బ్రాహ్మడు. ఆవిడేమో వేశ్య కుమార్తె. అందుకని ఈయనకిష్టం లేదు. హరి ఇదేం కోరిక? నేను బ్రాహ్మణుడిని. నేను ఒక బ్రాహ్మడినమ్మా. నువ్వు వేశ్యవి. నేను నిన్నెలా పెళ్ళాడగలను? నువ్వు వేశ్య కూతురు కనుక వేశ్యవు నువ్వు. అంచేత నిన్ను నేనెలా పెళ్లి చేసుకుంటా అని చెప్పు అన్నాడు. నువ్వు వేళాకోళమాడుతున్నావో, నిజమే చెబుతున్నావో నాకు తెలియటం లేదు. నువ్వు మరి చెప్తున్నావు గానీ, నువ్వు ఏదో వేళాకోళం ఆడుతున్నావో, మరి నిజమే చెప్తున్నావో నాకేం అర్థం కావటం లేదు. కానీ ఈ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు. ఈ మాటలు ఎవరైనా విన్నారనుకో, ఇది హ్మ్, జరిగే పని కాదు. అంచేత అందరూ నవ్వుతారు. నిన్ను వివాహం చేసుకుందుకు నేనెలా ఒప్పుకుంటాననుకున్నావు? నిన్ను నేనెలా వివాహం చేసుకుంటాననుకున్నావు అంటున్నాడు. నీ ఉద్దేశం బానే ఉంది కానీ, ఆలోచన ఆ ఆలోచన మాత్రం వదులుకో. లోకం గొడ్డుపోలేదు కదా! నీకు తగిన వరుడు దొరుకుతాడు. వాడిని పెళ్లి చేసుకో. బ్రాహ్మణ్ణి భర్తగా కోరడం నీకు తగదు. నీ నీ కులం రీత్యా నువ్వు బ్రాహ్మణ్ణి భర్తగా కోరుకోకూడదు. చిన్నదానివి కాబట్టి తెలియక ఇలా అన్నావు. నువ్వు చిన్న పిల్లవి కదా ఇంకాను. అంచేత నీకు అవన్నీ తెలియవు. తెలియక పట్టింపులని లేక నువ్వు అలా అన్నావు. అంచేత నువ్వు వేరే వాడిని ఎవరినైనా నీకు నచ్చిన వాడిని చేసుకో అని చెప్పాడు. నువ్వు నాకు మహోపకారం చేసావు. నువ్వు నాకు చాలా గొప్ప ఉపకారం చేసావు కదా! కనుక నీ మేలు కోరి ఒక మాట చెబుతాను. నీ నీకు మంచి జరగాలని కోరుకుని, నేను నీకో మాట చెప్తాలే. సంసార న్యాయం అవలంబించదలిస్తే నీకు తగిన వాడిని చూసుకొని పెళ్ళాడి సుఖపడు. నీకు తగిన వాళ్ళుంటారు కదా! మీ కులం వాళ్ళు. వాళ్ళని పెళ్లి చేసుకొని చక్కగా సుఖపడు. నీకు పెళ్లి చేసుకోవాలనుంటేను. దేవుడు నీకు మేలు చెయ్యాలి. నేను దేవుడు నీకు మేలు చెయ్యాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అలా ఆవిడ అతన్ని పెళ్ళాడమని అనగానే ఆ మాటలకి చంద్రపర్ణుడు చెవులు మూసుకున్నట్టు గట్టిగాను. హరి ఇదేం కోరిక? నేను బ్రాహ్మడినయ్యా అన్నమ్మా, నువ్వు వేశ్యవి. నేను నిన్నెలా పెళ్ళాడగలుగుతాను? నువ్వు వేళాకోళం ఆడుతున్నావో, నిజమే చెబుతున్నావో నాకు తెలియడం లేదు కానీ, ఈ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు. అంచేత నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకో అని చెప్పాడు. నువ్వు నాకు మహోపకారం చేసావు కనుక, నీ మేలు కోరి ఒక మాట చెబుతాను. సంసార న్యాయం అవలంబించదలిస్తే నీకు తగిన వాడిని చూసుకొని పెళ్ళాడు. సుఖపడు. దేవుడు నీకు మేలు చెయ్యాలి అని ఇక నా ఊరు వెళ్ళిపోతానని లేచి రావ్యాకుల మూట పట్టుకుని బయలుదేరేశాడు. ఆ రవాకులున్నాయి కదా! రాక్షసుడిచ్చిన మంత్రాలు నేను శ్లోకాలని. అది మూట కట్టేసుకుని, ఆ మూట భుజాన్నేసుకొని బయలుదేరాడు. అది చూసి అలంకారవతి గుండెల్లో రాయి పడింది. ఈ అలంకారవతికి పాపం బాధ కలిగింది. చేత ఇతన్ని అతని అందాన్ని చూసి ఆవిడ ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలనుకుందాయన్ని. కానీ ఈయనేమో తిరస్కరిస్తున్నాడు. అందుకోసాన్ని తడబడుతూ వెళ్ళి అతని తోవకు అడ్డంగా నిలబడింది. ఇంకేం చేసింది? ఇంకేం చేయలేకపోయింది. అతనెళ్ళిపోతున్నాడు. అందుకని అతనికి అడ్డంగా నిలబడింది. "ప్రియవల్లభ నన్ను వదలి ఎక్కడికి పోతున్నావు నువ్వు?" అని అడిగింది. "రా! నిన్ను వదలి క్షణమైనా ఉండలేను నేను. నిన్నే భర్తగా అనుకున్నాను నేను. నువ్వు నన్ను విడిచిపెడితే నా గతేం కావాలి చెప్పు? ఎలా బతికా ఎలా బతకను నేను? జాతి భేదం ఉండడం వల్ల పెళ్ పెళ్ళాడకూడదన్నావు. ధర్మవిరుద్ధమని, పాపమని అన్నావు. కానీ మానసికంగా అర్పించుకుని తనకై తానే శరీరం అర్పించే యువతి కోరికను కాదనవచ్చునా అని చెప్పి ఇది ధర్మమేనా? పూర్వం ఎందరు ఋషులు శూద్రకాంతలతో సుఖాలు అనుభవించలేదు చెప్పు. ఇది నీకు తెలియందా? దోషం కాదు. నన్ను నువ్వు నిరాకరించొద్దు అని చెప్పింది. నిన్ను నిన్ను నేను వదలను. ఓ బ్రాహ్మణుడా! నిన్ను నేను వదలనంది. సద్బ్రాహ్మణుడివైన నీకు దీని వలన పాపం రాదు. నీకు నన్ను పెళ్లి చేసుకుంటే నీకేం పాపం రాదులే అని చెప్పింది. ఒకవేళ వచ్చినా జపహోమ తపాలు నువ్వు చేసుకోగలవు కదా! అంచేత ఆ దోషాలన్నీ కూడా నివారించుకునే శక్తి నీకు ఉంది. అంచేత బాధ లేదని చెప్పింది. లేనిపోని సాకులు చెప్పకండి అని నిర్బంధించింది.
నువ్వు లేనిపోని సాకులు చెప్పకు నాకని చెప్పింది. ఆయనకి అడ్డం పడింది వెళ్ళిపోకుండాను. చంద్రపర్ణుడు చంద్రవర్ణుడు ఆ మాటలు వినలేదు. వినడం మానేసి, ఛీ! ఇదేం కర్మ! కూడని పనికి నన్ను బాధిస్తావేంటి? నీ కోరిక తీరేదేం కాదు, జరిగేది కాదు. నన్ను పోనియి అని తప్పించుకుపోవడానికి చూశాడు. ఈయన ఎలాగోలాగ తప్పించేసుకొని వెళ్ళిపోదామని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆవిడేం చేసింది, పోనివ్వకుండా వెళ్ళిపోతావే, నీతిమంతుల లక్షణం ఇదేనేమిటి? మనోవాక్కాయములు యాలతోటి నేను నీ భార్యని. నేను నా మనస్సులో, నా శరీరం నీకు నీకు అర్పించేసుకున్నాను. అంచేత నేను నీ భార్యని. నువ్వు నా భర్తవి. మాంగల్యం లేనంత మాత్రం చేత మనం భార్యాభర్తలం కాకపోతామేమిటి? అంది ఆవిడ. నేను నిన్ను వదలను. రా మనిద్దరము రాజ్యసభకి వెళ్ళి రాజుతో చెప్పి అతనివి అతని చేత ఎలా అతను ఎలా న్యాయం చెప్తారో, పరిష్కరిస్తారో అలా చేద్దాం అంటూ అతన్ని ఆహ్, నడుము గడ్ ఆహ్, గ గ గుడ్డని పట్టుకొని రాజసభ వైపు లాగసాగింది. ఆయన్ని ఆ నడుముకి కట్టుకున్న బట్ట లాగి గట్టిగా అతన్ని రాజసభకేసి లాక్కెడుతోంది. అలా లాక్కెడుతుంటే అతనేం చేయగలడు పాపం. ఆమె స్త్రీ. ఆవిడేమో ఆడపిల్ల. ఇతను ఇంకా అదే వయసులో ఉన్న పిల్లాడితను. ఆవిడని ఎలా పట్టుకుని తప్పించుకోగలుగుతాడు? తప్పించుకోలేక నడివీధిలో పెనుగులాడితే బావుండదు ఆవిడతోటి అని చెప్పి నవ్వుతారందరూను అని సిగ్గుపడ్డాడు. సిగ్గుపడి రాజ్యసభకి వెళ్ళాక అక్కడ ఎలాగోలాగ రాజుగారు తప్పిస్తారులే. ఆయన రాజు కదా! ఆయన మంచి మాటే చెప్తాడు. అప్పుడు తప్పించుకుపోవచ్చని అనుకున్నాడీయన. మనసులో అనుకుని, ఆ వేశ్య ఉద్దేశం అక్రమం కనక కో ఆవిడ కోరినట్లేం చెయ్యరులే రాజుగారని చెప్పి ఆజ్ఞాపించడం అనుకున్నాడు. అనుకుంటూ ఆమె వెంట రాజసభకు వెళ్ళాడు. రాజ్యసభకెళ్ళేసరికి ఆ సభలో ఈ అలంకారవతి రాజుకి హ్మ్, దండం పెట్టింది. దండం పెట్టి చంద్రవర్ణుడు చంద్రవర్ణుడు రాజైన మహేంద్రవర్మకి ఆహ్, వర్మని ఆశీర్వదించాడు. అప్పుడు బ్రాహ్మడు రాజును కూడా ఆశీర్వదించగల శక్తి కలిగి ఉండేవాడు. ఆహ్, ఆ చిన్న పిల్లాడైనా సరే, రాజు తేజశ్శాలి అయిన చంద్రపర్ణుని చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంత తేజస్సుతోటున్నాడు? ఈయన మరి హ్మ్, బ్రాహ్మడే కాదు, ఈయన ఎన్నో వేదాంగాలని చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి చదువంటే ఇష్టం అతనికి. చాలా చదువుకున్నాడు. ఇంకా చదువుకోవాలని దేశాటన చేసి మొత్తానికి ఒక బ్రాహ్మడే బ్రహ్మ రాక్షసుడి కింద మారే ఓ చెట్టు మీదుంటే ఆయన్ని ఆహ్, చూసి ఆయన దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఆ బ్రహ్మరాక్షసుడికి శాపం ఉంది. నువ్వు ఎవరైనా ఒక బ్రాహ్మణ కుమారుడికి కనుక విద్యలు నేర్పించావంటే నువ్వు నీ బ్రహ్మరాక్షసతనం పోయి నీ నిజ రూపం నీకొస్తుందని. అందుకని ఆ బ్రహ్మరాక్షసుడు కూడా రోజు ఈయనకి విద్య నేర్పించాడు చక్కగాను. అతని సౌందర్యానికి, తేజస్సుకి ఆశ్చర్యపోతూ ఆశ్చర్యపోతున్నారు రాజుగారు. అతన్ని కూర్చోమన్నారు. ఈ వేశ్యాపుత్రికని చూసి "నువ్వెవరివి? నీది ఈ ఊరేనా? నువ్వితన్ని ఎందుకిక్కడికి తీసుకొచ్చావు?" అని అడిగారట రాజుగారు. "నువ్వసలిక్కడ ఎందుకొచ్చావు? ఏంటి నీకు పనేమిటని" అడిగారు. అందుకు ఆవిడ అంది, "ప్రభూ, నేను ఈ పట్టణంలో నివసించే వేశ్య తనయని. నేనిక్కడే ఉంటాను వేశ్య తనయని. నా పేరు అలంకారవతి. నా పేరు అలంకారవతి అని చెప్పింది. నేనొక వ్రతం పూని నేనొక ఆహ్, వ్రతం పట్టాను. వ్రతం పట్టి, ఈ పడుపు వృత్తి వదిలి కాలక్షేపం చేస్తున్నాను. నా వ్రతం వల్ల నేను ఈ పడుపు వృత్తిని నేను ఇష్టపడటం లేదు. ఇష్టపడకుండా నేను హ్మ్, హ్మ్, నేను మంచిగానే బతకాలని చూస్తున్నాను. చూసి ఆహ్, కనుక ఆమె కోరినట్లు చేయమని
తనను ఆజ్ఞాపించినందుకు ఆమె వెంటనే రాజసభకి వెళ్ళింది. చంద్రపర్ణను చూసి ఆశ్చర్యపోయాడు. అతని సౌందర్యానికి, తేజస్సుకి ఆశ్చర్యపోయాడు రాజు. కూర్చోమన్నాడు. "ఈ వేశ్యాపుత్రికను చూసి నువ్వెవరు" అని అడిగాడు. అందుకామె, "ప్రభువు, నేను ఈ పట్టణంలో నివసించే ఒక వేశ్య కూతురినని" చెప్పింది ఈ అలంకారవతి. "నేనొక వ్రతం పట్టాను. నేను మాత్రం ఈ వేశ్య వృత్తిలో ఉండనని నేను చెప్పి నా నా వ్రతం అది. అందుకే తను కంటపడగానే ఆహ్, ఆ బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకోమని అడిగాను. అడిగితే అతను మనుష్ హ్మ్. మనుషుల్లోకి తేవడానికి తాను పడిన పాట్లు, అతన్ని నేను మనుషుల్లోకి మ మా దే అతనికి తెలివొచ్చేటట్లు చేయడానికి నేను చాలా పాట్లు పడ్డాను. అతనికి అభిప్రాయం తెలపడము, అతన్ని నిరాకరించడము, ఆహ్, అతన్నక్కడికి తీసుకురావడం చెప్పింది. ఇలాగా నేను ఇతనిని తెలివి లేకుండా పడుంటే తెలివి తెప్పించడానికి చాలా కష్టపడ్డాను. తర్వాత నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాను. ఆయన ఇష్టపడలేదు. అందుకని మీరు న్యాయం చేస్తారని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పింది ఈ అమ్మాయి. తర్వాత కథ తర్వాత చెప్పుకుందాం అమ్మ. ఉంటాను. జై శ్రీ